హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ TFI ముచ్చట్లు. గాయస్, ఇప్పుడే అఖండ 2 తాండవం మూవీ అయితే చూసాను అనమాట. ముందుగా ఈ రివ్యూకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసేయండి. అండ్ మూవీ రివ్యూకి వెళ్ళే ముందు నేను అందరికీ ఒక క్లారిటీ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నేను మూవీ ఎలా చూశాను అనేది. జనరల్గా బోయపాటి మూవీస్కి వచ్చేస్తే మనం ఏం చేయొద్దో ముందు చెప్తాను. మనం ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే లాజిక్, ఫిజిక్స్ అండ్ స్టోరీ. మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే మాస్ ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఫైట్స్. అండ్ ఈ మూవీ దీనికి న్యాయం చేసిందా లేదా అని అయితే నేను చెప్తాను. ముందుగా స్టోరీ అయితే మరీ ఎక్స్పెక్ట్ చేయనట్టుగా అయితే ఏం లేదు, కొంచెం పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. లైక్ అఖండాని ఒక గాడ్లీ లెవెల్లో చూపించేస్తాడు కదా. సో ఇంకా వేరే ఏ విలన్ వచ్చినా పనికి రాడు అని అయితే అనిపించదు అనమాట. స్టోరీని అయితే కొంచెం హోల్డ్ అయితే చేస్తాడు. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం అఖండాని అయితే దాచేస్తాడు అనమాట. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ టైంలో తీసుకొస్తాడు. లైక్ అఖండ 1లో ఎలా అయితే జరిగిందో అఖండ 2లో కూడా అలానే చేశాడు. అండ్ బీజిఎం అంటారా, బీజిఎం అయితే తమన్ నెక్స్ట్ లెవెల్లో కొట్టాడు. ఓజీ అఖండకి ఏ రేంజ్లో కొట్టాడో ఆ రేంజ్లోనే కొట్టాడని చెప్పాలి. ఇంకా తమన్కి గుడి కట్టేయచ్చు ఈ మూవీకి కూడా. అండ్ నెక్స్ట్ బాలయ్య యాక్టింగ్. ఇప్పుడు బోయపాటి ఒక 10x పెట్టుకొని అయితే మనకి ఎక్స్పెక్టేషన్ ఇస్తాడు. దాన్ని తమన్ 100x చేస్తే బాలయ్య బాబు అయితే 1000x చేస్తాడు అనమాట. ఈ ముగ్గురు కాంబోలోనే ఇదైతే వర్క్ అవుతుంది. లైక్ ఇప్పుడు వినయ రామ ఉంది, దాంట్లో కూడా ఎలివేషన్స్ ఉంటాయి, ఫైట్ సీన్స్ ఉంటాయి. బట్ ఎందుకు అది ఫ్లాప్ అయింది? ఎందుకంటే ఆ బీజిఎం అంత సెట్ అవ్వలేదు, ప్లస్ హీరో యాక్షన్ అంత లేదు. సో అది బాలయ్యకి మాత్రమే సెట్ అవుతుంది అనమాట ఈ లాజిక్లెస్ అండ్ స్టోరీ మూవీస్ అయితే. ఇది దీంట్లో స్టోరీ మరీ అంతగా లేదని చెప్పాను, మరీ అంత బాగుందని అయితే చెప్పాను. ఓకే, స్టోరీ అయితే కొంచెం ఉంది అని అయితే చెప్తాను నేనైతే. అండ్ వైల్ కమింగ్ టు అదర్ పర్ఫార్మెన్సెస్, బాలయ్య కూతురుగా చేసిన అమ్మాయి అయితే బాగానే చేసింది. అండ్ బాలయ్య అమ్మ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. ఇంకా మిగతా ఆదిపిని శెట్టిది కూడా బాగానే ఉంది. బట్ ఎందుకో కొంచెం సెట్ కాలేదు అనిపించింది ఆ VFX కానీ ఏదైనా కానీ. అది నెగిటివ్స్లో చెప్తాను నేను. సో मैंने ఆల్రెడీ బోల్ దియా, మే ఆల్రెడీ కాషన్ కియా అన్నట్టే ఉంది మూవీ అయితే. లైక్ ముందే లాజిక్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకుండా అయితే మూవీకి వెళ్ళాలి. ఎవరికైతే ఈ లాజిక్ అవన్నీ లేకుండా స్టోరీ బేస్డ్గా మూవీ చూడరో వాళ్ళకి డెఫినెట్గా బాగా నచ్చుతుంది మూవీ. లైక్ నాలాండోళ్ళకి. అంటే నేనంటే బాగా ఎలివేషన్ సీన్స్ అయితే నాకు బాగా ఇష్టం అనమాట. సో అలా చెప్పొచ్చు. అండ్ నెగిటివ్ విషయంకి వచ్చేసి VFX అయితే బాలేవనే చెప్పాలి, నాకైతే అంత అనిపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదిపిని శెట్టి క్యారెక్టర్లో కూడా నాకు ఎందుకు కొంచెం సరిగ్గా అనిపించలేదా, ఆ VFX వల్లనో ఏంటో కానీ. స్టోరీ ఇంకొంచెం బాగుండొచ్చు, బట్ నేను ఆ స్టోరీ గురించి అయితే ఎక్స్పెక్ట్ చేసుకోలేదు. ఇంకా చెప్పానుగా, ఫైట్స్లో కానీ లాజిక్స్, ఫిజిక్స్ ఏమీ ఉండదు. అది మీరు ట్రైలర్లో చూసే ఉంటారు, ఆ దిష్టి తీసే సీన్ అవన్నీ. అండ్ ఇంకోటి నెగిటివ్ ఏమనిపించిందంటే ఏదైతే హై ఇచ్చే సీన్స్, ఎలివేషన్ సీన్స్ ఉంటాయో అవన్నీ మనకు టీజర్ ట్రైలర్లో మ్యాక్సిమం చూపించేశారు. సో మీకు వావ్ అనే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయని చెప్పాలి ఈ మూవీలో. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.8. నేను అఖండాని దీంతో పోల్వాలని చూస్తే మాత్రం అఖండ 2 అఖండ కన్నా బాగుంది అని చెప్పను, బాగాలేదు అని చెప్పను. ఇట్స్ ఈక్వల్ ఫిలిం అని చెప్తాను అఖండాకి. మీరు ఒకవేళ ఈ మూవీ చూస్తుంటే మీకు